హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మళ్ళీ మంచి వీడియోతో మేము ముందరకు వచ్చేసాం. సో సండే ఈరోజు అందరూ ఎంజాయ్ చేస్తున్నారా? పార్టీస్ ఆర్ వాట్ ఎవర్ ప్లానింగ్, ఏదైనా బయటకు వెళ్ళేది లేకపోతే షాపింగ్ ఇవన్నీ ఏమన్నా ఉన్నాయా? ఉంటే కనుక కమెంట్ చేయండి మాకు. సో సబ్స్క్రైబర్స్ ఒకళ్ళు 1 by 1 పెరుగుతూ ఉంటే చాలా చాలా హ్యాపీగా ఉందండి. సో ఇలాగే మీరు ఇలా సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మేము మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాం. సో ఈరోజు ఏంటంటే సండే. యాక్చువల్గా మా పెద్దమ్మాయి తను డ్యాన్స్ స్కూల్ ఉందన్నమాట. తను డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నా, మీ అందరికీ తెలుసు. సో లాస్ట్ తరంగిణి ఈవెంట్, అంతకుముందు ఇంకో ఈవెంట్లో తను పార్టిసిపేట్ చేసి అవన్నీ సక్సెస్ అయ్యాయి, మంచిగా అయ్యాయి అని చెప్పి వాళ్ళందరూ పాట్లక్ అరేంజ్ చేశారు. సో పాట్లక్ గురించి మేమైతే సైన్అప్ చేసాం. అందరం మనం అంటే ఫ్యామిలీస్ అందరూ వెళ్ళొచ్చు, వెళ్ళి వాళ్ళు ఏదైనా ఒక సైన్అప్ చేయొచ్చు ఒక ఐటమ్ బట్టి. సో మేమైతే వెజ్ పులావ్ సైన్అప్ చేశాను. సో దాని గురించి వెజ్ పులావ్ చేద్దామని చెప్పి అనుకున్నాం. యాక్చువల్గా అయితే 3 o'clock అని చెప్పారు. నాకు తెలిసి ఆ టైంకి తెలీదు, ఎందుకంటే ఈవినింగ్ 3 తర్వాత మేబీ 7కి అలా తింటామేమో. బట్ స్టిల్ కొద్దిగా మార్నింగ్ అంతా ప్రిపేర్ చేసేసుకుని ఫ్యామిలీస్ అందరం అక్కడ మీటప్ అవ్వడం వల్ల సో అది సరిపోతుందేమో ఆ టైము. సో ఇప్పుడైతే 12 అయింది, 3 hours అయితే టైం ఉంది మాకు. సో ఇందులో నెమ్మదిగా కొద్దిగా ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పి అనుకున్నాం అనమాట. మా పాప కూడా నాకు చాలా హెల్ప్ చేస్తుంది, తనే వీడియో వెనకాల ఉంది, తను హెల్ప్ చేస్తున్నారు అనమాట. సో ముందరైతే కనుక వెజ్ పులావ్ అంటే కొద్దిగా ఈజీగానే చేస్తామండి, తెలిసిందే కదా. అన్నీ ఎప్పుడు కూడా నేను పెట్టే వీడియోస్ అన్నీ ఈజీ రెసిపీసే, అంత కష్టపడిపోయి ఏదైనా చేయాల్సిందే లేదు. కాకపోతే ఇందులో ఏంటంటే కొద్దిగా కటింగ్ ప్రాసెస్ అయితే కొద్దిగా పెద్దగా ఉంటుంది, బట్ ఈజీగానే ఉంటుంది అనమాట. సో చూడండి. సో ముందుగా అయితే కనుక నేను ఒక బౌల్ తీసుకున్నా, రైస్ ఏమో ఫుల్ నానబెట్టా అనమాట. ఒక 10 glasses చేస్తున్నాను, ఎందుకంటే ఫుల్ ట్రై తీసుకోవాలి. 120 members అని చెప్పారు. సో ఈవెన్ దో అది 120 membersకి సరిపోకపోయినా కూడా అట్లీస్ట్ అంటే మనం అందరూ ఐటమ్స్ తీసుకొస్తారు కాబట్టి అప్పటికి సరిపోతుంది. ఒక 10 glasses ఫుల్ ట్రై చేస్తే సరిపోతుంది. ఇంకా గ్రీన్ పీస్ ఏమో ఇలాగా, ఇది ఫ్రోజన్ గ్రీన్ పీస్ అండి. మీ దగ్గర ఫ్రెష్ ఉంటే కనుక ఫ్రెష్ తీసుకోండి. ఇంకా పనీర్ అండ్ కాలీఫ్లవర్, క్యారెట్, ఇదేంటిది ఆనియన్, బంగాళదుంప, క్యాప్సికమ్ అనమాట. ఈ క్యాప్సికమ్ చేసేటప్పుడు నేను అప్పుడు కట్ చేసి వేసేస్తాను, ఎందుకంటే ఒకటే వేద్దాం, అది ఎక్కువ ఫ్లేవర్ ఇస్తుంది కాబట్టి నాకు అంతగా నచ్చదు. సో అది కాకుండా మిగతావన్నీ వేస్ట్ చేయడం అనమాట. ఇంకా మీల్ మేకర్, ఇంకా మీకు కావాల్సిన గ్రీన్ పీస్, బీన్స్ యాక్చువల్గా లోపల ఉన్నాయి, అది కూడా ఫ్రోజన్లో ఉన్నాయి, అది తీయాలన్నమాట. నేను మర్చిపోయాను, ఇప్పుడే గుర్తొచ్చింది. సో అది కూడా వేసుకుని మనం కొద్దిగా దాదాపుగా 10 cups కాబట్టి రైస్ ఎప్పుడైనా కూడా ఒక 3 cupsకి ఈక్వలెంట్, 3 to 4 cupsకి ఈక్వలెంట్ ఇవేంటవి వెజిటేబుల్స్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు 10 cups అంటే కనుక ఒక 4 cups అవి 6 cups రైస్ లాగా అలా ఉండాలన్నమాట. సో అదైతే బాగుంటుంది. అప్పుడు మనకి ప్రతి స్పూన్కి కొద్దిగా వెజిటేబుల్స్ తగిలి మళ్ళీ స్పైసీనెస్ వచ్చి అంతా సరిపోతుంది అనమాట. సో ఇదైతే వెజ్ పులావ్ అండి, వెజ్ బిర్యానీ కాదు. అంటే మనం తీసుకుని సపరేట్ రైస్ చేసి దమ్ పెట్టిది ఆ ప్రాసెస్ ఏం లేదు. సో అన్నీ కలిపి వేసేసి రైస్తో పాటు కుక్ చేయడమే అనమాట. సో ఇది పులావ్ టైప్ అనమాట. ఓకే, సో మీరు కూడా చూసేయండి. సో ముందుగా అయితే ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై చేసేసుకోవాలండి. సో ఆయిల్ ఆల్రెడీ పెట్టాను. సో ఉల్లిపాయలు అయితే వేసేస్తున్నా. ఇంకేమీ లేదు, అన్ని వెజిటేబుల్స్ అన్నీ కొద్దిగా ఫ్రై చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేసుకుంటే కనుక సరిపోతుంది. సో మా పాపకి కాస్త ఆకలి వేసిందంటండి. సో వీడియో అయితే వీడియో తీయడం కుదరదు, నేను 5 minutesలో అన్నం తినేసి వస్తానని చెప్పింది. సో తను పంపించాను తినడానికి. అయితే ఇప్పుడు ఆనియన్స్ అయితే వేగాయండి, మీకు కనిపిస్తుందా? ఓకే, ఆనియన్స్ అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి, అలాగే హోల్ మసాలా వేసుకోవాలి. సో అందరూ కూడా ఏంటంటే ముందర అవి వేయించాలి అంటారు, బట్ నేను ఎందుకు వేయనంటే అది పైకి తుళ్ళుతూ ఉంటుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. సో ఆయిల్లో వేయంగానే ఫుల్ ఇదవుతుందని చెప్పి నాకు అది కుదరదు అనమాట. దాని బదులు కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్స్ అన్నీ వేగిన తర్వాత వేస్తే కనుక బాగా సరిపోతుంది అనమాట. వేస్తున్నాను. ఇది ఇంట్లో చేసుకున్నదేనండి.
ఫ్రెష్. సో 10 గ్లాసెస్ కాబట్టి కొద్దిగా ఎక్కువే పడుతుంది. 3 స్పూన్స్ దాకా వేసాను. ప్లస్ ఇంకా హోల్ మసాలా అంతా కూడా వేసేస్తాను అనమాట. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కనుక శుభ్రంగా ఫ్రై అయిపోయిందండి, పచ్చివాసన అదంతా పోయింది. దాని తర్వాత ఇంకా అన్ని కూరగాయ ముక్కలు వేసేసి శుభ్రంగా ఫ్రై చేసుకోవడమే. కొద్దిగా ఒక 70% కుక్ అయిన తర్వాత రైస్ వేసి ఉడికించడమే అనమాట. సో అది కూడా చూపిస్తాను. ముందరైతే కూరగాయ ముక్కలు వేసాను. సో క్యారెట్ వేస్తున్నా, ఇంకా ఇవన్నీ వేసేస్తాను. కొద్దిగా వీడియో తీయడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది కానీ బట్ స్టిల్ అవన్నీ వేసి చూపిస్తాను. సో చూసారు కదా, బంగాళదుంప, కాలీఫ్లవరు, క్యారెట్, టొమాటో, ఇంకా పచ్చిమిరపకాయలు, క్యాప్సికమ్ ఒకటి చిన్నదే అనమాట. అది ఎక్కువ ఫ్లేవర్ వస్తూ ఉంటుంది, సో ఎక్కువ వేసుకోవద్దు. సో ఇవన్నీ వేసి శుభ్రంగా కలిపేసి కొద్దిగా ఆయిల్ తేలేదాకా ఫ్రై చేయాలన్నమాట. అంటే మరీ మెత్తగా కాదు, కొద్దిగా వస్తుంది. టమాటా అండ్ మన బంగాళదుంప కొద్దిగా మ్యాష్ అయ్యేదాకా, కొద్దిగా మెత్తగా అయ్యేదాకా అనమాట. సో నేను చూపిస్తాను అది ఎంత కన్సిస్టెన్సీ కావాలన్నది. సో అది అయిపోతే చాలండి. దాని తర్వాత మనం ఫ్రోజన్వి కాబట్టి నేను గ్రీన్ పీస్ను, బీన్స్ అవన్నీ కొద్దిగానే కాబట్టి అవి నేను తర్వాత వేస్తాను. అవి ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. దాని తర్వాత మసాలాలు వేయాలి. సో ముందరైతే ఇది ప్రాసెస్ చేద్దాం. సో గ్రీన్ పీస్ అయితే వేసేసానండి. గ్రీన్ పీస్, బీన్స్ కూడా వేసేసాను. ఎందుకంటే కొద్దిగా అవి గట్టిగా అనిపిస్తున్నాయి ఈవెన్ దో ఫ్రోజన్ అయినా కూడా. సో అది కొద్దిగా కుక్ అయిన తర్వాత అప్పుడు చూద్దాము. ఇప్పుడైతే ఆల్రెడీ 1 అయిపోయింది, కొద్దిగా ఆకలిస్తుంది, బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు. సో ఈ లోపల ఇది ఉడికే లోపల నేను ఫుడ్ తినేసి వస్తాను. సో ఇది కుక్ అయితే అయిందండి, స్మెల్ అయితే మంచిగా వస్తుంది, చూద్దాము. సో ఇదిగో పొగ ఆవిరి కొడుతోంది చూడండి, బాగా కుక్ అయిపోయింది మంచిగా. ఆల్రెడీ వెజిటేబుల్స్లో కొద్దిగా వాటర్ ఉంటుంది కాబట్టి అదంతా దిగిందండి. ముక్క అయితే ఉడికిపోయినట్టే చూడండి, మంచిగా అయిపోయింది. ఇంకా ఎక్కువ అయితే కనుక మ్యాష్ అయిపోతాయండి. ఇప్పటికే కొద్దిగా బాగానే కుక్ అయింది. సో ఇప్పుడు ఇందులో ఏంటంటే మనకి రుచికి సరిపడేది మొత్తం బిర్యానీ మొత్తానికి ఉప్పు. సో 10 గ్లాసులు కాబట్టి కొద్దిగా ఎక్కువ పడుతుందండి. దాని తర్వాత కారము, నేను ఆల్రెడీ కొన్ని పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి ఫస్ట్ అయితే కొద్దిగా కారం తక్కువే వేస్తున్నానండి. ఎందుకంటే ఇది కమ్మగా ఉంటేనే బాగుంటుంది, బిర్యానీ ఇలా కాదు కాబట్టి. ఇంకా ఇది ధనియాల పొడి అండి, కొద్దిగానే. ఇది జీరా పౌడర్, ఇది కూడా కొద్దిగానే. ఇది ఒకటి కొద్దిగా మర్చిపోయానండి, షాజీరా, బట్ ఇప్పుడు వేసినా కూడా సరిపోతుంది. లైట్ ఫ్లేవర్ వస్తుందండి షాజీరా తోటి, జీలకర్రతో వేరే వేరే ఫ్లేవర్ అసలు బాగుంటుంది. ఇంక ఇది గరం మసాలా, ఇది హోల్ మసాలా వేసాం కాబట్టి కొద్దిగా తక్కువే వేసుకున్నా పర్వాలేదు, బట్ చూసుకుని వేసుకోండి, ఎక్కువ ఘాట్ వస్తూ ఉంటుంది అదనమాట. ఇప్పుడు ఇదంతా కలిపేద్దాం. ముక్కలు అయితే అదురుతున్నాయండి వేడికి, ఆవిరికి, ఎండకి. ఏంటి ఇక్కడ కూడా ఎండ అంటే ఇక్కడ కూడా ఎండ ఉందండి చాలా ఈరోజు. యాక్చువల్గా టెంపరేచర్స్ కొద్దిగా హై మంచిగా ఉంది అంటేనే బయటన అరేంజ్ చేస్తారండి ఇక్కడ పార్టీస్. లేకపోతే కనుక చల్లగా ఉందంటే ఎవరు ఎక్కువ ఎంజాయ్ చేయలేరు కాబట్టి కొద్దిగా టెంపరేచర్ హై ఉన్నప్పుడే చేసుకుంటారన్నమాట. సో ఇప్పుడు దీంట్లో నేను గబగబా రైస్ నానబెట్టింది వేస్తాను. దానికన్నా ముందర ఒకసారి టేస్ట్ కూడా చూద్దాం, ఒక్క నిమిషం. సో యాక్చువల్గా అయితే ఈ పన్నీర్ కూడా వేయాలండి, నేను కొద్దిగా మర్చిపోయినట్టు అయింది, బట్ ఇప్పుడు కూడా సరిపోతుంది ఎందుకంటే ఇది తొందరగానే మగ్గిపోతాయి. ఎక్కువసేపు ఉడికినా కూడా ఇది ఏమవుతుందంటే మ్యాష్ అయిపోతాయి పన్నీర్. సో ఇదంతా సరిపోతుంది అనమాట. అక్కడి నుంచి మా వైఫ్ అరుస్తూనే ఉంటారండి, ఎందుకు చెప్తున్నారు కొత్తిమీర పుదీనా మర్చిపోతావు నువ్వు ఎప్పుడు అని. సో అది కూడా వేస్తాను, బట్ అది నేనైతే నీళ్లు పోసిన తర్వాత అప్పుడు వేస్తాను అనమాట. సో
సో ఇప్పుడైతే చూడండి టెక్స్చర్ కానీ లేకపోతే కలర్ కానీ కన్సిస్టెన్సీ కానీ అంటే మరీ వాటరీగా ఉండకూడదు, అలా అని చెప్పి కొద్ది జ్యూసీగా ఉంది కదా. సో ఇదైతే బాగుంది. కొద్దిగా టేస్ట్ అయితే చూడాలి, ఎందుకంటే వాటర్ వేసిన తర్వాత ఉప్పు అది సరిపోతుందో లేదో తెలియాలి కదా. సరిపోయింది. ఇప్పుడు దీనికి వాటర్ వేసిన తర్వాత ఒకవేళ సరిపోతే కనుక కొద్దిగా ఉప్పు కారం వేద్దామండి. సో ఇక్కడ చూపించు. సో రైస్ అంతా వేసేసానండి. సో రైస్ వేసి కొద్దిగా ఎక్కువ కలపకండి, ఇది ఆల్రెడీ ఎక్కువసేపు నానబెట్టుకున్నాం కాబట్టి ఒక 2 hours అన్నా నానితే బాగుంటాయండి రైస్. సో నానబెట్టుకోండి ఎక్కువ, ఎందుకంటే మనం వాటర్ తక్కువ వేస్తాం కాబట్టి. సో ఇది జస్ట్ నానబెట్టి సమానంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో వాటర్, ఇది యాక్చువల్గా 10 glasses కదండి, 10కి 1.5 cup వేయాలి, ఎక్కువ నానబెట్టకపోతే కనుక. ఇప్పుడు ఆల్రెడీ ఓవర్ సోక్ చేసాం కాబట్టి 1.5 వేస్తే సరిపోతుంది. సో అరౌండ్ 10 glasses నేను 13 glasses వాటర్ ప్లస్ ఏమో కూరగాయ ముక్కలు ఉన్నాయి కాబట్టి ఇంకో 2 glasses ఎక్స్ట్రా వేసి 15 glasses వాటర్ పోస్తుంది. సో ఇదంతా పోసేద్దాం. పోసుకుని కొద్దిగా హైలో పెడితే ఇది తొందరగా ఉడికొస్తుంది. యాక్చువల్గా అంటే ఇది కొద్దిగా పెద్ద గిన్నె. ఇంకోటి ఏంటంటే మీకు చెప్తాం అనుకున్నా, ఇది యాక్చువల్గా ఇంత కనిపిస్తుంది కానీ దీంట్లో ఇది ఈ పర్టికులర్ బౌల్ బాగాలేదండి. ఎవరైనా ఇండియా నుంచి ఏదైనా తెప్పించుకుంటుంటే కనుక ఇలాంటిది మాత్రం తెప్పించుకోవద్దు. ఇది అడుగున మందం లేదు ఎక్కువ, సో దానివల్ల ఏమవుతుందంటే తొందరగా మాడిపోతుంది అనమాట. సో టొమాటోస్ వేయడం వల్ల కొద్దిగా కారమును ఎర్రగా ఉంది బాగా, బట్ బిర్యానీ అంతా అయిన తర్వాత మనకి ఓకే మంచి కలరే వస్తుంది అనిపిస్తుంది. చూద్దాము. సో ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత ఒక 2 minutes ఉంచండి. ఎక్కువ కదిపేయకండి, ఇంకా రైస్ చిదిపోతుంది. సో అది అవనే ఉంది. చూడండి ఇక్కడ పట్టుకున్నా అంత వేడేమీ ఉండదు, ఎందుకంటే పెద్ద గిన్నె చిన్న మంట కాబట్టి. సో కొద్దిగా హైలో పెట్టా అనమాట. సో యాక్చువల్గా అయితే ఇందులోకి కర్డ్ వేయాలండి. మనం కుక్ చేసాం కదా మన వెజిటేబుల్స్ అన్నీ కూడా. సో అప్పుడు ఏమైందంటే మా ఇంట్లో కర్డ్ లేదు. సో ఎందుకంటే దాని గురించి ఒక 2-3 spoons ఈ నిమ్మరసం పిండుకోండి. కొద్దిగా పుల్లగా ఉంటే, ఆల్రెడీ టొమాటోస్ వేసాను 3 దాకా, బట్ స్టిల్ కొద్దిగా. ఉప్పు అయితే సరిపోయిందండి. ఇంకా ఒకవేళ అంటే ఇంకా దీంట్లోకి కర్రీస్ అవన్నీ తింటారు కాబట్టి పాట్లక్లో అవసరం పడదు. ఇంకా ఎక్కువ వేసుకున్నా కూడా దాంట్లో ఉప్పు ఎక్కువైనట్టు అనిపిస్తుంది అనమాట కర్రీస్తో తిన్నప్పుడు. సో జస్ట్ అలాగా. సో అది దాని తర్వాత దీంట్లోకి ఈ కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇవన్నీ వేసాం అనమాట. సో జస్ట్ వేసేసి మూత పెట్టడమే. సో అంతా కూడా కుక్ అయిపోతే వచ్చేస్తాయి. ఓకేనా, కుక్ అయిన తర్వాత చూద్దాం. సో అయినట్టు అనిపిస్తుందండి, కుక్ అయినట్టు అనిపిస్తుంది. చూద్దాము ఎలా ఉందా అన్నది. ఓకే, బాగానే అయిపోయింది. 1 minute. సో ఇప్పుడు కొద్దిగా లైట్గా చేసుకుంటూ ఉండాలండి, ఎందుకంటే రైస్ అంతా ఇదైపోతుంది. కొద్దిగా లైట్గా పలుకుందండి, ఇంకా అయిపోవచ్చింది. సిమ్లో పెట్టి వదిలేస్తే సరిపోతుంది. ఇంకా తడి అయితే ఉంది కదా, అది దీనికి సరిపోతుంది అన్నమాట. సో దానికన్నా ముందర కొద్దిగా ఘీ వేసి పెట్టుకుంటే సరిపోతుంది, బాగుంటుంది. కొద్దిగానే వేస్తున్నానండి, ఇలా డబ్బా వేస్తున్నారేంటో అనుకోవద్దు. 10 glasses కాబట్టి కొద్దిగా పైన వేస్తే బాగుంటుంది. సో ఇంతే, ఇంకా ఇంకేం కదపకుండా జస్ట్ మూత పెట్టేయండి.
ఆవిరికి అది మగ్గిపోతుంది. ఈ గిన్నె కొద్దిగా వేడిగానే ఉంటుంది కాబట్టి మొత్తం అంతా కూడా సో సరిపోతుంది మనకి 4 అయితే కనుక. మరీ ఎక్కువ ఓవర్ కుక్ అయిపోతే మ్యాష్ అయిపోతుంది అనమాట. సో అది పెట్టేసి ఆఫ్టర్ 20 మినిట్స్ చూద్దాం. ఓకే, సో 20 మినిట్స్ అయితే అయిందండి. ఇది ఇప్పుడు తీస్తున్నాను. సూపర్, మొత్తం అయితే మగ్గిపోయిందండి. ఇంకా ఇంతకన్నా అయితే మ్యాష్ అయిపోతుంది. ఇప్పటికే చాలా మెత్తగా అనిపిస్తుంది నాకు. బట్ ఆరిపోయిన తర్వాత కొద్దిగా మనకి బాగానే పొడిగానే ఇంకా ఉంటుంది. సో ఇది ఫస్ట్ అయితే కనుక మేము ట్రే తీసుకెళ్దామని అనుకున్నాం కదా, ఫుల్ ట్రే. సో ఈ ట్రేలో వేసేస్తాను. బట్ కొద్దిగా కష్టపడాలి. సో వీడియో అయితే పాజ్ చేద్దాం. బాబోయ్, ఎలా తీయాలి? పాస్. అమ్మో, ఎంత పొగలు వస్తున్నాయి బాబా. Ferrari. సో అయిపోయిందండి. సో ట్రైన్ ఎండ్గా వచ్చింది బాగానే. ప్లస్ ఇప్పుడు మా వైఫ్ ఇంట్లోనే ఉంటారు, తను రారనమాట పార్టీకి. సో తనకి కొద్దిగా తీసేస్తాను. ముందరస్తగా ఇంకా ఏమైనా మసాలా ఏదైనా పడుతుందా, సాల్ట్ ఏమైనా కావాలి అంటే కనుక ఇంకా సాల్ట్ మసాలా ఇక్కడ వేసుకోవచ్చు మీరు కావలిస్తే కనుక. అంటే పులిహారలో పైన కలుపుకున్నట్టుగానే ఉంటుంది, బట్ అది అంత టేస్ట్ రాదు. అందుకే ఫస్టే చూసుకోవాలి. బట్ ఎప్పుడైనా తగ్గితే కనుక అది ఆల్టర్నేట్ అనమాట, సొల్యూషన్. సో ఇప్పుడైతే టేస్ట్ మా అమ్మాయికి ఫస్ట్ చూపిస్తున్నానండి. తనకి బాగా చెప్తుంది ఉప్పు అది ఎలా ఉందా అన్నది. సో తను తిన్న తర్వాత మనం కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. ఓకే, తీస్తానండి మా వైఫ్కి. ఇప్పుడు మా అమ్మాయికి ఇస్తున్నాను. వేడిగా ఉందా చూసుకో. తిన్నావా అసలు? బాగుందని చెప్పడానికి బాగుందా? తిన కొద్దిగా, ఎందుకంటే అందరికీ కదా. బాగుందా? సో నేను కూడా టేస్ట్ చేద్దామండి. కమ్మగా ఉందండి. ఇంకా రైతాతో తింటే సరిపోతుంది. ఇంకా కర్రీస్ అవి కూడా ఏం అవసరం లేదు. చాలా బాగా కుదిరింది. చూసారంటే పొడిగా కూడా ఉంది. ఇదిగో ఇంతకన్నా ఇంకా మెత్తగా ఎక్కడ రాలేదు. చాలా బాగా వచ్చింది అనమాట. పలావ్ అంటే ఇలాగే ఉండాలండి. సో మీరు కూడా ట్రై చేయండి. ఇది అక్కడ పార్టీలో ఎలాగుందా అన్నది నేను షూట్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే అక్కడ చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడొచ్చేమో. బట్ ట్రై చేద్దాము. సో మీకు కనుక అది ఉంటే కనుక మీకు నేను రికార్డ్ చేసి పెడతాను. ఓకే, అలాగా ర్యాప్ అయితే చేస్తానండి. పైన మూత అంటూ ఏముండదు పెద్ద ట్రేస్కి. సో అది ర్యాప్ చేస్తాను. సో అది సెక్యూర్గానే ఉంటుంది, ఏమీ పడిపోదు అనమాట. కార్లో కూడా కదలదు కాబట్టి, ప్లస్ బిర్యానీ కాబట్టి ఏమీ స్పిల్ ఏమవ్వదు. సో ఇదైతే అయిపోయింది అనమాట. ఓకే, స్టార్ట్ అయితే అయ్యామండి. చాలా ఎండగా ఉంది. ఇంకో ఇద్దరు పిల్లలు తయారయ్యారు. హాయ్ చెప్పండి అట్రా. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఒక 15-20 మినిట్స్ ఉన్నది. సో కబగా వెళ్ళడమే అనమాట. ఓకేనండి, అక్కడ కలుద్దాం. హాయ్ అల్లయ్య, వెళ్ళి స్వింగ్ చేయి. Anyone wants to play again? Okay, ready. Shoulders, neck, head, shoulders, knee, hip, knee, cup.
not get purple. Me anything with Oh, that's fun. Correct. That was Margita Adabu. What's the song? Money. Okay, now this you should know. Okay? Remember to put your hands up. Give 3 other names for Krishna. 3 names you have to give. Yeah, she actually raised Their future students. Oh, okay. Put this over here. Put it up and pour it. A very little kid. Can you come to the other side? Go some Oh, yeah, gee, really? Nobody's on you Okay. Ready, set, go. Go. வீடியோ பண்ற வெயிட் பண்ணு வெயிட் பண்ணு Go! You know the thing I hate? Be quiet. They might get divorced. You know that thing? Oh, my dad's gonna know that. My dad's gonna
అర్థమైంది. You know what? Whoever is in the car, go, they will give you the bomb. You have to go hard and bomb. Go the balloon, go. Go the balloon. చూస్తున్నారు అనుకుంటా. గో వాక్ వాక్. Sahasra, let Alaya push you. That's it. You don't walk. గో ఫాస్ట్ సహస్ర అండ్ ఆలయ గో. Good. వీళ్ళకి చూడండి, ఆ చేత్తో పట్టిస్తుంది. గో వీళ్ళకి ఎక్సెప్షన్ ఏమో, ఇది కూడా చేత్తో పట్టిస్తుంది. చేపట్టు. ఫాస్ట్ ఫాస్ట్. వీళ్ళు అదే చేస్తున్నారు కదా. తొందరగా వెళ్ళండి పరిగెత్తు. ఏది వీళ్ళు మారుస్తారు, ఇగో వీళ్ళు మారుస్తారు. వీళ్ళు చేతులు పట్టుకుంటున్నారు, ఇంక వాళ్ళతో స్వాతి గారు కనిపించట్లా. వీడియో తీస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ నుంచి చేతితో తీసేస్తున్నారు వీళ్ళు. Gents are also joining. Everyone, please. All of you. Of course. పోజులు మార్చండి. సిసి ఓకే, నాకు కూడా ఒక్కసారి ఫోటో. పోజులు మార్చుకోండి. మొత్తానికైతే పార్టీ అంతా అయిపోయిందండి. ఇంటికి అయితే బయలుదేరాము. ఇలాగా ఇంకా పార్టీ ఎంజాయ్ చేశారా మీరిద్దరు? ఎస్, ఎంజాయ్ చేశారండి. మొత్తానికి అయితే చాలాసేపు పట్టిందనమాట. ఓకేనా, మళ్ళీ మంచి వీడియోతో వస్తాం. బాయ్. సో మొత్తానికి ఇంటికి వచ్చామండి. సో అదండి మా వీడియో. మీకు నచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో వస్తాం. బాయ్ అండి.